నేను మీ దర్శన్ని. అయితే ఈ ఈ మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి నేనేందో పరలోకపు తండ్రి నన్ను ఏ విధంగా నడిపిస్తున్నారో అర్థమైపోతుంది. మాటలున్నాయి, పాటలున్నాయి. మాటను బట్టి మీరెవ్వరూ రాయని పాటలు, మీరెవ్వరూ రచించలేని పదాలను నేను రాయడం జరిగింది పరలోకపు తండ్రి ద్వారా 2014లో. సో ఇది మీరు గ్రహించి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ అందరికీ షబ్బత్ షలోం. ప్రతి ఒక్కరు మన తెలుగు 2 రాష్ట్రాలలో ఎవరైతే మరి షబ్బాత్ పాటిస్తున్నారో వారి వారి సమాజ మందిరాలలో షబ్బాత్ ప్రారంభంలో కొన్ని విషయాలు తప్పకుండా ఇవి మరి అందరూ సమాజ మందిరం పలకాలని మరి 2015లో పరలోకపు తండ్రి నన్ను ప్రేరేపిస్తే ఈ యొక్క అంశాన్ని నేను రాయడం జరిగింది. ఒక స్తుతుల్లాగా మనము ఈ విషయాన్ని చెప్పాలి కాబట్టి ఇది ప్రతి సమాజ మందిరంలో చెప్పాలి కాబట్టి నేను ఈ యొక్క వీడియోని మీకు రికార్డ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సమాజ మందిరంలో ఎవరైనా సరే షబ్బాత్ రోజు ఇది తప్పకుండా ఈ పలకాలే. ఎందుకంటే 2060 నుంచి 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది కాబట్టి దానికి సంబంధించింది ఎలా పలకాలి, ఏ విధంగా అనేది కంప్లీట్గా నేను 15లో రాయడం జరిగింది. 7వ నెల, అది కూడా 7వ నెల 31వ తారీఖు 7వ నెల 2015లో ఈ ఒక్క మాటలు రాయడం జరిగింది. నేను ఎలా పలుకుతానో ప్రతి షబ్బాత్లో మీరు అలా పలకాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను, వినండి. హల్లెలూయా అని 7 టైమ్స్ అనాలి. హల్లెలూయా హల్లెలూయా అని 7 టైమ్స్ అన్న తర్వాత మీరు ఇలా మాట్లాడాలి. పరమ తండ్రి అదోనాయ్, ఎలోహిం, మా దైవమా, మా రక్షక, మీరు మా మీద కృప చూపించి కనికరించి మాకు ఈ దినములలో బ్రతుకునిచ్చి ఈ సిద్ధపాటు సంవత్సరపు దినములలో మేము ఈ భూమిపైన జీవించి ఉండాలని మీరు పరలోకములో మీ ప్రణాళిక ప్రకారం నిర్ణయించిన విధముగా మమ్మను ఈ షబ్బాతు దినమున మిమ్ములను ఆరాధించుటకు, మిమ్ములను మహిమపరచుటకు, మిమ్ములను ఘనపరచుటకును కృప చూపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ షబ్బాతు దినమున ఆత్మతోనూ సత్యముతోనూ ఏక మనసుతో మిమ్మల్ని ఆరాధించుటకు మీ పరిశుద్ధాత్మ సహాయమును మా అందరికీ దయచేయవలసిందిగా ప్రార్థించుతున్నాము. ఈ భూమి పైన దురాత్మల ప్రభావము మా మీద అధికముగా ఉన్నది గనుక ఈ ఒక్కరోజైనా ఏ భేదము లేకుండా, ఈర్ష్యలు లేకుండా, కక్షలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా మేమంతా సమానమే అని మమ్ము మేము గుర్తు ఎరిగి సమాధానము వచ్చుటకు, తిరిగి పోవుటకును, ఉదయమున సమాధానముగా కలిగి వచ్చుటకును, సమాజ మందిరాలలో ఉండుటకును, మిమ్ములను ఆరాధించి మిమ్ములను మహిమపరిచి సమాధానముగా పోవుటకు మీ ప్రియకుమారుడైన యాషువా మెస్సీయను తోడుగా దయచేయవలసిందిగా ప్రార్థించుతున్నాము. అదోనాయ్, దయగల తండ్రి, కృపగల ఎలోహిం, మా పితరులైన ఇశ్రాయేలు ఎదురుచూస్తున్న పరిశుద్ధమైన 1000 ఏళ్ల పరిపాలనలోనికి మమ్మును నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ భూమిపై నుండి దురాత్మలను తొలగించి పాతాళ లోకములో బంధించి మా మీద కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మమ్మును, ఈ భూమిని, జీవరాశులను, మా నివాసులను, వృక్షములను, నదులను, సముద్రములను,
పరిశుద్ధముగా నిర్దోషముగా చేయబోతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు ఇచ్చి ఉన్న ధర్మశాస్త్రమును అనగా తోరాను ప్రపంచ మానవాళి మీ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో పాటించుటకు కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ 1000 ఏళ్ల పరిపాలనలో పాపమంటే వినబడకుండానట్లును కనబడకుండానట్లును మేము మాట్లాడకుండానట్లును చేయబోతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఐగుప్తు దేశం నుండి మీరు వాగ్దానం చేసిన కానాను దేశములకు మీరు నడిపించినప్పుడు మీ మహిమను చూసి మా పితరులు మిమ్మును మహిమపరిచిరి. అదే విధముగా మేము మీ మహిమను యెరూషలేములో చూసినట్లు చేయబోతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న పితరులను విడుదల దయచేసి వాగ్దాన భూమికి నడిపించినట్లు మమ్మును అన్య జనులలో అన్య భాషలలో ఉన్న మమ్మును అదే విధానములో విడుదల దయచేసి మాకు వాగ్దానం చేసిన మా జన్మభూమికి ఇశ్రాయేలు దేశమునకు తిరిగి నడిపించబోతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆమెన్ 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 హల్లెలూయా. ఈ విషయాన్ని ఎట్లా చెప్తే ప్రతి షబ్బాత్లో మీరు ప్రారంభ సమయంలో అంటే చీకటి పడంగానే మనం సమాజ మందిరానికి వస్తాం కదా, ప్రారంభంలో ఇది పలకాలే. ఒకవేళ ఏమైనా పొరపాటు ఉంటే అంటే పలకడం సరిగ్గా మీకు అర్థం కాకపోతే మళ్ళా మాటని మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ మీరు విని మీ వీలైతే రాసుకోండి. ఒకవేళ కావాలి అంటే నన్ను అడిగితే నేనే టైప్ చేసి మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. షలోమ్.